హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ఎర్రగంగిరెడ్డి ఈ పేరు వినగానే మొట్టమొదటిగా అందరికీ గుర్తొచ్చే అంశం ఏదైనా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డికి చాలా దగ్గర మనిషి, చాలా సన్నిహితుడు అంటూ ఉంటారు. మరి ఇప్పుడు ఎర్రగంగిరెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారంటూ ఒక వార్త అయితే వినిపిస్తుంది. ఆయన మీద చాలా ఆరోపణలు ఉన్నాయంటూ కూడా ఒక వార్త అయితే వినిపిస్తుంది. నిజంగా ఒకవేళ ఆయన్ని అరెస్ట్ చేస్తే ఈ అంశం నెక్స్ట్ ఏ విధంగా వెళ్ళబోతుంది, ఆయనతో పాటు ఈ ఉచ్చు ఇంకెంతమందికి బిగించుకునే అవకాశాలు ఉన్నాయి, ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అలాగే రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు. సో సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. ఎర్రగంగిరెడ్డి అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చే మాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి బాగా క్లోజ్ ఉన్న పర్సన్ అని వింటూ ఉంటాం. సో ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయబోతున్నారంటే ఒక వార్త వినిపిస్తుంది. ఆ అరెస్ట్ వెనకాల కూడా చాలా ఆరోపణలు ఉన్నాయని వింటూనే ఉన్నాం. నిజంగా ఒకవేళ ఆయన అరెస్ట్ చేస్తే ఇది నెక్స్ట్ ఏ విధంగా వెళ్ళబోతుంది, ఆయనతో పాటు ఈ లింక్ సిస్టమ్ అనేది నెక్స్ట్ ఎవరికి ఈ ఇంపాక్ట్ ఉండబోతుంది అసలు? సో ఎర్రగంగిరెడ్డి అని అతను మోస్ట్ నటోరియస్ క్రిమినల్ అనేది పోలీసులు భావిస్తూ ఉంటారు. అత్యంత సన్నిహితుడు జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండేటువంటి నీర గాళ్లలో ప్రథముడు ఎవరైనా ఉన్నారంటే గంగిరెడ్డి అనేది పోలీసులు చెప్తూ ఉంటారు. ఎర్రగంగిరెడ్డిని పట్టుకోవడం అని అంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులకి ఒక సవాల్. ఎందుకనంటే ఎర్రగంగిరెడ్డి రెడ్ శాండిల్ ఎర్రచందనం స్మగ్లర్. బేసికల్గా ఆయన మీద ఉండేటువంటి ఆరోపణలు ఎర్రచందనం స్మగ్లర్. ఆయన మీద అనేక కేసులు ఉన్నాయి. అలాగే చంద్రబాబు నాయుడు మీద అలిపిరి బాంబ్ బ్లాస్ట్ జరిగింది. మావోయిస్టులు నక్సలైట్లు అప్పట్లో నక్సలైట్లు చేసినటువంటి ఆ దాడిలో అక్కడికి కావాల్సినటువంటి క్లైమోర్ మైన్స్ని అందజేసినటువంటి వాళ్ళు, సరఫరా చేసినటువంటి వాళ్ళు ఎవరని అంటే ఈ ఎర్రగంగిరెడ్డి అని చెప్తుంటారు. ఎర్రగంగిరెడ్డి మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో ఆయనకి లుకౌట్ నోటీసులు, అంటే దేశం విడిచి వెళ్ళకూడదు అనేది కూడా ఒకటి. జైల్లో ఉన్నాడు ఆయన. రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత జైలు నుంచి ఆయన్ని బయటికి తీసుకొచ్చాడు. ఆ తర్వాత కూడా ఆయన ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేస్తూ దాన్ని అసలు ఏ ప్రభుత్వం ఆపని విధంగా మరొక ఏపీ వీరప్పన్లాగా ఆయన ఉన్నారు అనేది ఆంధ్రప్రదేశ్లో ఎర్రచందనం గురించి తెలిసినటువంటి వాళ్ళందరికీ తెలిసినటువంటి అంశం. ఎర్రచందనం అనగానే ముందు గుర్తొచ్చేది ఏంటంటే ఎర్రగంగిరెడ్డి. అంత నటోరియస్ అతను ఎర్రగంగిరెడ్డి. అతను ఇవాళ జగన్మోహన్ రెడ్డి కోటరీలో ఎవరైనా ఉన్నారంటే ఎర్రగంగిరెడ్డి ప్రధానమైనటువంటి లీడర్, రైట్ హ్యాండ్ అని చెప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్ అని చెప్పుకోవాలి. ఈ ఎర్రగంగిరెడ్డి పేరు ఇంకో చోట కూడా ఇంపార్టెంట్గా వినపడింది. ఏంటంటే వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఎర్రగంగిరెడ్డి ఉన్నాడు. సో ఎర్రగంగిరెడ్డి మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఇతను ఉన్నాడు అనేది అంటే ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి పెద్ద పెద్ద నేరాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఎర్రగంగిరెడ్డి ప్రమేయం పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఉంటుంది అనేటువంటి అభిప్రాయం పోలీసులకి ఉంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం హ్యాపీగా అతను బయట తిరిగాడు. అతను తాను చేయాల్సినవన్నీ చేశాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ వీటన్నిటిని కూడా యథేచ్ఛగా చేశాడు. ఇప్పుడు ఆ కేసులన్నీ, పాత కేసులు ఏవైతే ఉన్నాయో ఎర్రగంగిరెడ్డి మీద, అవన్నీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు బయటికి తీస్తున్నారు. ఎర్రగంగిరెడ్డి చేసినటువంటి భూముల ఆక్రమణలు కానీ, ఎర్రగంగిరెడ్డి చేసినటువంటి హత్యలు కానీ, ఎర్రగంగిరెడ్డి చేసినటువంటి స్మగ్లింగ్ కానీ, వీటన్నిటికి సంబంధించినటువంటి వివరాలు బయటికి తీస్తున్నారు అనేది ఇప్పుడు వినిపిస్తుంది. నిజంగా ఎర్రగంగిరెడ్డి జోలికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు వెళ్ళగలరా అంటే చంద్రబాబు నాయుడు కనుక సీరియస్గా తీసుకుంటే ఖచ్చితంగా ఎర్రగంగిరెడ్డిని అరెస్ట్ చేయాలి. ఆయన మీదనే బాంబ్ బ్లాస్ట్ చేయడానికి సహకరించినటువంటి నేరస్తుడు ఆయన ఎర్రగంగిరెడ్డి. జైలు జీవితం గడిపాడు, జైలు శిక్షలు కూడా అనుభవించాడు ఎర్రగంగిరెడ్డి. వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో కీలకంగా ఉన్నాడు అనేది కూడా ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణ. దాంట్లో నిందితుడిగా ఉన్నాడు. ఏ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసినా కానీ ఎర్రగంగిరెడ్డి ఖచ్చితంగా జైల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. మళ్ళా జైలు జీవితం గడిపాడు, మళ్ళీ జైలుకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అసలు అంత నటోరియస్ వ్యక్తిని ఎందుకు జగన్మోహన్ రెడ్డి వెనకేసుకొస్తున్నాడు? జగన్మోహన్ రెడ్డి ఎందుకు తన రైట్ హ్యాండ్గా అతన్ని పెట్టుకున్నాడు అని అంటే మొత్తం జగన్మోహన్ రెడ్డి మదిలో నుంచి వచ్చేటువంటి ఆలోచనలన్నింటినీ ఇంప్లిమెంట్ చేయాలంటే ఈ ఎర్రగంగిరెడ్డి అవసరము అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చర్చించుకుంటూ ఉంటారు.
సో ఇప్పుడు ఆ ఎర్రగంగిరెడ్డి ఎక్కడున్నాడు అనే దాని మీద ఆంధ్రప్రదేశ్ పోలీసులు దృష్టి సారించారు. మరి యలహంక ప్యాలెస్లో ఉన్నాడా, జగన్మోహన్ రెడ్డి దగ్గర అసలు ఎక్కడున్నాడు అనే దాని మీద అన్వేషిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. అతన్ని అరెస్ట్ చేస్తే కనుక అనేక అంశాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎర్రచందనం స్మగ్లింగ్తో పాటు వివేకానంద రెడ్డి మర్డర్ కేసు ఇవన్నీ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ కూడా మరింత ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది. కానీ ఎర్రగంగిరెడ్డిని పట్టుకుంటారా ఇప్పుడు ఉండేటువంటి పోలీసులు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు అంటే ఆ దిశగా దూకుడుగా వెళ్ళట్లేదు. ప్రభుత్వం మారింది, సరే ప్రభుత్వం లేనప్పుడైతే ఎర్రగంగిరెడ్డి చెలరేగిపోయాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబట్టి ప్రభుత్వం మారిన తర్వాత అలాంటి వాళ్ళని కట్టడి చేయకుండా చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా సాగించగలరు? అసలు సాధ్యం కాదు కదా, అది అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎందుకు ఎర్రగంగిరెడ్డి వైపు తొంగి చూడట్లేదు? అటువైపు వెళ్ళి ఆయన అరెస్ట్ చేయాలంటే ఎందుకు భయపడుతున్నారు? ఒకప్పుడు ఇలాంటి క్యారెక్టర్లు మనం చూసాం. వీరప్పన్ని పట్టుకోవాలంటే సెంట్రల్ బలగాలు కూడా వచ్చింది. సెంట్రల్ బలగాలు కూడా వచ్చి పట్టుకొని అతన్ని ఎట్టకేలకు తుదముట్టించారు. అంత స్థాయిలో ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేసినటువంటి నేరస్తుడిగా ఎర్రగంగిరెడ్డి ఉన్నప్పుడు ఎర్రగంగిరెడ్డిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎందుకు కాపాడుతున్నారు? ఈవెన్ ప్రభుత్వం మారిన తర్వాత కూడా అని అంటే పోలీసులతోటి బలమైనటువంటి సంబంధాలని ఎర్రగంగిరెడ్డి లాంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి చాలామంది సంబంధాలను కలిగి ఉన్నారు. ఆ సంబంధాలే వాళ్ళని తప్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఎప్పుడో చంద్రబాబు నాయుడు మీద 2003లో బాంబ్ బ్లాస్ట్ జరిగితే ఆ కేసులో నిందితుడిగా ఉన్నట్టు ఎర్రగంగిరెడ్డి ఇప్పటి వరకు కూడా సేఫ్ సైడ్గా ఎలా ఉండగలుగుతున్నాడు? ఇప్పుడు క్లైమోర్ మైన్స్ని పేల్చినటువంటి నక్సలైట్ల ఎన్కౌంటర్లో అనేక మంది చనిపోయారు. ఎర్రగంగిరెడ్డి మాత్రం మిగిలి ఉన్నాడు. ఆ క్లైమోర్ మైన్స్ని పేల్చడానికి కానీ లేదా మందు పాత్రలు ఇవ్వడానికి కానీ నక్సలైట్లకి తుపాకులు అందించడానికి కానీ ఎర్రగంగిరెడ్డి సహకారం అందించాడని చెప్పి పోలీసులే చెప్తూ ఉంటారు. అనేక రికార్డులు ఉన్నాయి ఆయన మీద, ఎర్రగంగిరెడ్డి మీద. మరి ఎందుకు ఎర్రగంగిరెడ్డిని ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేయలేకపోతున్నారు, లేదంటే అదుపులో తీసుకుని విచారించలేకపోతున్నారు అని అంటే అతని వెనక బలమైనటువంటి శక్తులు ఏ విధంగా పనిచేస్తున్నాయో మనకు అర్థమవుతుంది. నాకు ఇక్కడ ఒక డౌట్. ఇప్పుడు ఒక పంచాయతీకి సంబంధించిన అంశం చూసుకుంటే పంచాయతీలో ఎవరైనా ఫైనల్ కాల్ తీసుకుంటారంటే సర్పంచ్ తీసుకుంటారు. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు రాష్ట్రంలో ఏదైనా ఫైనల్ కాల్ తీసుకోవాలి అని అంటే ముఖ్యమంత్రి తీసుకుంటారు. సెంట్రల్లో చూసుకుంటే ప్రధాని తీసుకుంటారు. ఇప్పుడు మీరు ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొంతమంది వాళ్ళతోని బలమైన నేతలతో వాళ్ళకి కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ టచ్ చేయట్లేదని మీరు చెప్తున్నారు. కానీ ఫైనల్ కాల్ అనేది ఇప్పుడు అక్కడ ఆ స్టేట్లో చంద్రబాబు నాయుడు గారిది, అక్కడ చూసుకుంటే నరేంద్ర మోదీ గారి. ఇది రాజకీయ పరంగా చూసుకుంటే మాత్రానికి వీళ్ళిద్దరు ఒకటే. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కానీ మోదీ గారు కానీ ఇద్దరు ఒకటే. ఆ కోణంలో అయినా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు కదా. ఇప్పుడు ఆ స్టేజ్కి ఎప్పుడు వస్తుంది? పోలీసులు నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్తారు. చంద్రబాబు నాయుడు ఇంకో XYZ ముఖ్యమంత్రి హోదాలో ఎవరు వాళ్ళ దగ్గరికి వెళ్తారు. మొత్తం పోలీసుల ఆపరేషన్ అంతా అయిపోయి ఏం చేయాలి అనేది అర్థం కానప్పుడు కొన్ని విషయాల్లో మాత్రమే వాళ్ళు డెసిషన్ అడుగుతారు ప్రభుత్వాన్ని. అంతే తప్ప ప్రతిదానికి డెసిషన్ అడగరు, ప్రతిదానికి ముఖ్యమంత్రిని అడగరు. లా అండ్ ఆర్డర్ కాపాడేటువంటి సిచ్యువేషన్లో వాళ్ళ పని వాళ్ళు చేయాలి. కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటాయి, సున్నితమైనటువంటి అంశాలు కొన్ని ఉంటాయి. వాటిల్లో ఒకవేళ ఆ డెసిషన్ తీసుకుంటే రాష్ట్రంలో రాజకీయపరమైనటువంటి అల్లకొల్లము, రాజకీయపరమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది అని చెప్పి భావించినప్పుడు మాత్రమే ముఖ్యమంత్రిని ఆశ్రయించి ముఖ్యమంత్రి డెసిషన్ ప్రకారం వెళ్తారు. ఇప్పుడు ఒసామా బిన్ లాడెన్ని చంపారు, అమెరికా చంపేసింది, అమెరికా దళాలు సైన్యం. బట్ అప్పుడు చంపాలా వద్దా అనే గైడెన్స్ అమెరికా అధ్యక్షుడు అప్పుడు ఒబామా ఇచ్చాడు. అంటే అది కొంత దేశానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉగ్రవాదుల ద్వారా. సో అలాంటి సిచ్యువేషన్లో మాత్రమే పొలిటీషియన్స్ ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో వాళ్ళ డెసిషన్కి వదిలేస్తారు. కానీ ఇప్పుడు పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలి లేదా పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్ చేయాలి, అప్పుడు ప్రధానమంత్రిని అడుగుతారు. అంతే తప్ప ప్రతిదానికి మిలిటరీ వాళ్ళు ఇప్పుడు బోర్డర్లో వాళ్ళు కనుక ఇటు వచ్చేస్తే కాల్చాలా వద్దా అనేది ప్రతిదానికి అడగరు. ఓకే. అలానే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ నోటోరియస్ క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లా అండ్ ఆర్డర్ కనుక ఇబ్బంది కలిగిస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత పోలీసుల మీద ఉంటుంది. చంద్రబాబు నాయుడు పిలిచి ఆ ఎర్రగంగిరెడ్డిని పట్టుకోండి, లేకపోతే వాసుదేవ రెడ్డిని పట్టుకోండి, లేదంటే వెంకటరెడ్డిని పట్టుకోండి, లేకపోతే వాళ్ళని పట్టుకోండి, Xని పట్టుకోండి, Yని పట్టుకోండి, ఆ కేసు
ఎందుకు పట్టుకోవాలి? ఇట్లా రోజు ఉండదు. డీజీపీ ఉంటాడు, ఇంటెలిజెన్స్ చీఫ్ ఉంటారు, సిఐడి చీఫ్ ఉంటారు, ఏసీబీ చీఫ్ ఉంటారు. వీళ్ళందరూ చేయాల్సినటువంటి పని అది. చంద్రబాబు నాయుడు సంబంధం లే, ముఖ్యమంత్రికి ఎవరున్నా కానీ వాళ్ళకేం సంబంధం లే. ఫైనల్గా వాళ్ళు ఏదైనా డెసిషన్ తీసుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే ఆ ముఖ్యమంత్రి హోదాలో ఎవరుంటే వాళ్ళ ముందు పెడతారు ఇష్యూ. అంతే తప్ప ప్రతి దాంట్లో రెగ్యులర్గా ఏ వ్యవస్థ ఏ పని చేయాలో, ఎవరు ఏ పని చేయాలో ఆ పని చేయాలి. ఆ పని చేయకుండా ప్రతిదీ చంద్రబాబు నాయుడు అనలేము మనం. కాకపోతే ఏంటంటే అవినీతి పనులను ఆటగట్టించండి, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నాకు ముఖ్యం, ఈ డైరెక్షన్ అయితే ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. పార్టీలకు అతీతంగా మీరు చర్యలు తీసుకోండి. ఆయన వ్యూ ఏంటని చెప్పారు వ్యవస్థలకి. చెప్పినప్పుడు ఆ వ్యూ ప్రకారం ఆ వ్యవస్థలు నడవాలి. ఆ వ్యవస్థలు నడవట్లేదని అంటే దాని అర్థం ఏంటి? ఆ వ్యవస్థలు ఇండైరెక్ట్గా ఏదో లింకప్ పెట్టుకుని ఉన్నారు. లేకపోతే గంగిరెడ్డిని ఇన్ని రోజుల పాటు ఎందుకు అరెస్ట్ చేయరండి? ఎర్రగంగిరెడ్డి గురించి ఆంధ్రప్రదేశ్లో సామాన్య పౌరులను ఎవరిని అడిగినా చెప్తారు. మరి ఎందుకు పోలీసులు ఎర్రగంగిరెడ్డి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారు? ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? అంటే లోపాయికారిగా ఎవరికో ఎక్కడో సంబంధాలు ఉండాలి. అదర్వైజ్ అలా జరగదు కదా. కాబట్టి వీళ్ళందరినీ కనుక క్షమించుకుంటూ పోతే రాబోయేటువంటి రోజుల్లో మూల్యం ప్రజాకోర్టులో ఇప్పుడంటే ప్రభుత్వం చెల్లించాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.